Hello everyone, this is Dr. Raj Gambhir Rao, lecturer in economics, Government Degree College, Kamareddy. Now I am going to discuss the concept of demand. For the better understanding of the students, especially who are from rural background, I'll repeat in both the languages, English as well as Telugu. Demand is the foremost important concept in the economics. అర్థశాస్త్రంలో డిమాండ్ భావనకు ఎనలేనటువంటి ప్రాముఖ్యత ఉన్నది. ఇన్ ఆల్ ద కాన్సెప్ట్స్ ఆర్ ఇంటర్లింక్డ్ విత్ ద కాన్సెప్ట్ ఆఫ్ డిమాండ్. అర్థశాస్త్రంలో అనేక భావనలు డిమాండ్తో ముడిపడి ఉంటాయి. కాబట్టి ఈ డిమాండ్ భావన పైన మంచి పట్టు సాధించడం అనేటువంటిది విద్యార్థులందరికీ అవసరమైనటువంటి విషయం. సో దట్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ షుడ్ హ్యావ్ గుడ్ కాన్సెప్ట్ ఆన్ ద డిమాండ్. ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ మై లెవెల్ బెస్ట్ యాజ్ సింపుల్ యాజ్ పాసిబుల్. నౌ ఇన్ ద డిమాండ్ కాన్సెప్ట్ what we are going to discuss. First of all, what is demand? What are the determinants of demand function and types of demand we have to discuss. డిమాండ్ అనగానేమి, డిమాండ్ను ప్రభావితం చేసే అంశాలేంటి, తర్వాత డిమాండ్ ఫలము అనగానేమి, డిమాండ్లో రకాలు ఏవి అనే అంశాలను మనం క్షుణ్ణంగా చర్చించుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈజ్ డిమాండ్? డిమాండ్ అనగానేమి? సాధారణ పరిభాషలో డిమాండ్ అంటే ఏంటి? గిరాకీ అంటాం. అర్థశాస్త్ర పరిభాషలో డిమాండ్ అంటే ఒక నిర్ణీత కాలంలో నిర్ణీత ధర వద్ద కొనుగోలు చేసినటువంటి మరియు కొనుగోలుకు సిద్ధంగా ఉన్నటువంటి వస్తు సేవల యొక్క పరిమాణాన్ని డిమాండ్ అంటాం. నిర్ణీత కాలంలో నిర్ణీత ధర వద్ద మార్కెట్లో కొనుగోలు చేసినటువంటి మరియు కొనుగోలుకు సిద్ధంగా ఉన్నటువంటి వస్తు సేవల యొక్క పరిమాణాన్ని డిమాండ్ అంటాం. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? డిమాండ్ అనేది ఒక నిర్ణీత కాలానికి సంబంధించినటువంటిది, ఒక నిర్ణీత ధరకు సంబంధించినటువంటిది అనే అంశాలు రెండు స్పష్టంగా అర్థమవుతాయి. డిమాండ్ ఈజ్ ఎ డిజైర్ backed up by ability to purchase and willingness to pay. Demand is a desire. డిమాండ్ అనేది ఒక కోరిక. ఆ కోరిక వెనుక ఏం అవసరం? బ్యాక్డ్ అప్ బై ఎబిలిటీ టు పర్చేస్, దానిని కొనగలిగేటువంటి శక్తి, అండ్ విల్లింగ్నెస్ టు పే, ధరను చెల్లించడానికి ఇష్టపడడం. అంటే ఒక వస్తువుకు డిమాండ్ ఎప్పుడు ఏర్పడుతుంది? ఒక వస్తువు కావాలనే కోరిక ఉండడంతో పాటు దానిని కొనగలిగే శక్తి ఉండి ధరను చెల్లించడానికి సిద్ధపడినప్పుడే ఆ వస్తువుకు డిమాండ్ ఏర్పడుతుంది. ఐ విల్ రిపీట్ వన్స్ అగైన్. ఒక వస్తువుకు డిమాండ్ ఏర్పడాలంటే, ఒక కారుకు డిమాండ్ ఏర్పడాలంటే ఏముండాలి? బేసికల్లీ కారు కావాలనే కోరిక ఉండాలి. కోరిక లేదనుకోండి, డబ్బులున్నా ప్రయోజనం లేదు, చెల్లించడానికి సిద్ధపడిన ప్రయోజనం లేదు. కోరిక ఉన్నంత మాత్రాన సరిపోదు. ఒక భిక్షగాడు కూడా హెలికాప్టర్ కావాలనే కోరిక ఉండవచ్చు. రెండవది ఏంటి? ఎబిలిటీ టు పర్చేస్, దానిని కొనగలిగేటువంటి శక్తి ఉండాలి, కొనగలిగే డబ్బులు ఉండాలి. కోరిక ఉంది, కొనగలిగే డబ్బులు ఉన్నాయి, ఖర్చు చేయడానికి ఇష్టపడాడు అనుకోండి, అప్పుడు కూడా డిమాండ్ ఏర్పడే అవకాశం ఉండదు. కాబట్టి ఒక వస్తువు కావాలనే కోరికతో పాటు దానిని కొనగలిగే శక్తి ఉండి ధరను చెల్లించడానికి సిద్ధపడినప్పుడే ఆ వస్తువుకు డిమాండ్ ఏర్పడుతుంది. ఇది వాస్తవం. ఇన్ ద గివెన్ టైమ్, ఎట్ ద గివెన్ ప్రైస్, ద క్వాంటిటీ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ దట్ ఆర్ పర్చేజ్డ్ ఈజ్ కాల్డ్ డిమాండ్. ఇన్ ద గివెన్ టైమ్ అంటే ఒక నిర్ణీత కాలంలో
ఎట్ ద గివెన్ ప్రైస్, ఒక నిర్ణీత ధర వద్ద, ద గూడ్స్ అండ్ సర్వీసెస్ దట్ ఆర్ పర్చేజ్డ్, కొనుగోలు చేయబడినటువంటి వస్తు సేవల యొక్క పరిమాణాన్ని డిమాండ్ అంటాం. వాట్ ఆర్ ద డిటర్మినెంట్స్ ఆఫ్ డిమాండ్? డిమాండ్ను నిర్ణయించే అంశాలు ఏంటి? డిమాండ్ నిర్ణయించే అంశాలు అంటే డిమాండ్ను ప్రభావితం చేసే అంశాలు. ఇక్కడ ఈ విషయంలో టైటిల్లో మనకు క్లారిటీ అవసరం. డిమాండ్ ప్రభావితం చేసే అంశాలు అంటే ఏంటి? ఒక వస్తువును కొనాలా వద్దా, వెదర్ టు పర్చేజ్ ఏ గుడ్ ఆర్ నాట్, డిపెండ్స్ ఆన్ వాట్ ఫ్యాక్టర్స్. ఇన్ అనదర్ వే, విచ్ ఫ్యాక్టర్స్ కెన్ ఇన్ఫ్లుయెన్స్ ద కన్జ్యూమర్ వెదర్ టు పర్చేజ్ ఆర్ నాట్. ఒక వస్తువును కొనాలా వద్దా, కొనాలా లేదా వద్దా అని తీసుకునే నిర్ణయం ఏ ఏ అంశాలపైన ఆధారపడి ఉంటుంది. వాటినే మనం డిమాండ్ను ప్రభావితం చేసే అంశాలు, డిటర్మినాంట్స్ ఆఫ్ డిమాండ్ అంటాం. ఒక వస్తువును కొనాలా వద్దా అని తీసుకునే నిర్ణయం ప్రధానంగా దేనిపైన ఆధారపడి ఉంటుంది? ఆ వస్తువు యొక్క ధరపైన ఆధారపడి ఉంటుంది. ప్రైస్ ఆఫ్ ద గుడ్. ఇట్ ఈస్ సింబాలికల్లీ ఎక్స్ప్రెస్డ్ యాజ్ పిఎక్స్. ఒక వస్తువును కొనాలా వద్దా అని తీసుకునే నిర్ణయం ప్రధానంగా ఆ వస్తువు యొక్క ధరపైన ఆధారపడి ఉంటుంది. ధర అందుబాటులో ఉందనుకోండి, కొనాలని నిర్ణయిస్తాం. ధర అందుబాటులో లేదు, కొనకూడదు అనుకుంటాం. ధర చౌకగా ఉంది, ఎక్కువ వస్తువులను కొనడానికి ప్రాధాన్యత ఇస్తాం. ధర అధికంగా ఉంది, సాధారణంగా తక్కువ వస్తువులను కొంటాం. కాబట్టి డిమాండ్ను ప్రభావితం చేసే అంశాలలో ప్రధానమైనటువంటి అంశం ధర, వస్తువు యొక్క ధర. ఒక వస్తువు యొక్క డిమాండ్ ప్రధానంగా ఆ వస్తువు యొక్క ధర పైన ఆధారపడి ఉంటుంది. ఇక రెండవ అంశం ప్రైసెస్ ఆఫ్ ద రిలేటెడ్ గూడ్స్. రిలేటెడ్ గూడ్స్ సాపేక్ష వస్తువుల యొక్క ధరలు. సాపేక్ష వస్తువులు అంటే ఇక్కడ సంబంధాన్ని కలిగి ఉన్నటువంటి వస్తువులు. రిలేషన్ ఆఫ్ ద గుడ్ బేసికలీ టూ టైప్స్: సబ్స్టిట్యూట్ రిలేషన్, కాంప్లిమెంటరీ రిలేషన్. ప్రతిస్థాపక సంబంధము, పూరక సంబంధం. ఒక వస్తువు యొక్క డిమాండ్ ఆ వస్తువుతో సంబంధాన్ని కలిగి ఉన్నటువంటి ప్రత్యామ్నాయ మరియు పూరక వస్తువుల యొక్క ధరలపైన కూడా ఆధారపడి ఉంటుంది. ఇక్కడ ప్రత్యామ్నాయ వస్తువులు అంటే ఒకదానికి బదులుగా మరొకటి వినియోగించడానికి వీలైన వస్తువు. ప్రతిస్థాపక వస్తువులు అని కూడా అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ కాఫీ, టీ. కాఫీ ఉంటే టీ అవసరం లేదు, టీ ఉంటే కాఫీ అవసరం లేదు. పూరక వస్తువులు అంటే ఏంటి? ఒకదానితో పాటు అదనంగా అవసరమైనటువంటి మరొక వస్తువు, రెండూ కలిసి మానవుని యొక్క ఒకే కోరికను తీర్చుతాయి. కాబట్టి వాటిని పూరక వస్తువులు అంటాం. పెన్ రీఫిల్ అనుకోండి, కప్ సాసర్ అనుకోండి, షూ సాక్స్ అనుకోండి. బెస్ట్ ఎగ్జాంపుల్ షూ సాక్స్. రెండు కలిపి షూ ధరించాలనే ఒకే కోరికను తీర్చుతాయి. కాబట్టి ఒక వస్తువు యొక్క డిమాండ్ దాని ప్రత్యామ్నాయ పూరక వస్తువుల యొక్క ధరలపైన ఆధారపడి ఉంటుంది. ఇక మూడో అంశం ఒక వస్తువును కొనాలా లేదా వద్దా అని తీసుకునే నిర్ణయం దానిని కొనుగోలు చేసేటువంటి దాని కొనుగోలుదారుని యొక్క లేదా వినియోగదారుని యొక్క ఆదాయం పైన ఆధారపడి ఉంటుంది. డబ్బులు ఉన్నాయా లేదా అనే అంశం ఒక వస్తువు డిమాండ్ను ప్రభావితం చేస్తుంది. ఆదాయం ఎక్కువ ఉంది, ఎక్కువ వస్తువులను కొనే అవకాశం ఉంది. ఆదాయం తక్కువ ఉంది, తక్కువ వస్తువులను కొనే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక వస్తువు యొక్క డిమాండ్ పరిమాణము ఆ వస్తువును కొనుగోలు చేసే వ్యక్తి యొక్క లేదా కొనుగోలుదారుని యొక్క లేదా వినియోగదారుని యొక్క ఆదాయం పైన ఆధారపడి ఉంటుంది. The quantity demanded directly depends on the income of the consumer. Whether to purchase or not depends on the ability to purchase. So that whenever the income of the consumer is high, then automatically he will be ready to purchase higher quantity. Otherwise, if the income of the consumer is less, then he cannot purchase higher quantity, so that he can go for lower quantities. So income can also influence the
క్వాంటిటీ డిమాండెడ్. ఆదాయం కూడా డిమాండ్ను ప్రభావితం చేస్తుంది. తర్వాతి అంశం టేస్ట్ అండ్ ప్రిఫరెన్సెస్. అలవాట్లు ప్రాధాన్యతలు అంటాం. అభిరుచులు అలవాట్లు అనవచ్చు మనం తెలుగులో. టేస్ట్ అండ్ ప్రిఫరెన్సెస్, అభిరుచులు అలవాట్లు. ఆధునిక ప్రపంచం ఫ్యాషన్ ప్రపంచం. ఫ్యాషన్ మారుతూ ఉంటుంది. నిన్నటిది ఈరోజు ఓల్డ్ ఫ్యాషన్ అవుతుంది. కాబట్టి ఫ్యాషన్ మారినప్పుడు ఈ 3 అంశాలను కూడా లెక్క చేయడు. వస్తువు యొక్క ధర పెరిగినప్పటికీ కూడా లెక్క చేయకుండా కొత్త ఫ్యాషన్ వస్తువును కొనేటువంటి అవకాశం ఉంటుంది. వస్తువు చౌకగా ఇచ్చినప్పటికీ కూడా పాత ఫ్యాషన్ ఉన్నటువంటి వస్తువును కొనేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి అలవాట్లు, అభిరుచులు అలవాట్లు, టేస్ట్ అండ్ ప్రిఫరెన్సెస్ కూడా వినియోగదారుని యొక్క అభిరుచులు అలవాట్లు కూడా డిమాండ్ పరిమాణాన్ని ప్రభావితం చేస్తాయి. ఇవి 4 అంశాలు ప్రధానమైనటువంటివి. ఇతర అంశాలు కూడా ఉంటాయి, కానీ వాటిలో ప్రధానమైనటువంటి అంశాలు 4. వస్తువు యొక్క ధర, ప్రైస్ ఆఫ్ ది గుడ్, ప్రత్యామ్నాయ పూరక వస్తువుల ధరలు, ప్రైసెస్ ఆఫ్ ద రిలేటెడ్ గూడ్స్, సాపేక్ష వస్తువుల ధరలు అంటాం వాటిని, ఇన్కమ్ ఆఫ్ ది కన్జ్యూమర్, వినియోగదారుని యొక్క ఆదాయము, టేస్ట్ అండ్ ప్రిఫరెన్సెస్, అభిరుచులు అలవాట్లు. ఇవి డిమాండ్ను ప్రభావితం చేసే అంశాలు. ఆ తర్వాత డిమాండ్ ఫలం, డిమాండ్ ఫంక్షన్. డిమాండ్ ఫలము అంటే ఏంటి? డిమాండ్ పరిమాణానికి మరియు డిమాండ్ను ప్రభావితం చేసే అంశాలకు మధ్య గల సంబంధాన్ని ఒక సమీకరణ రూపంలో చర్చించేదాన్ని డిమాండ్ ఫలము అంటాం. ఒక వస్తువు యొక్క డిమాండ్ పరిమాణానికి మరియు డిమాండును ప్రభావితం చేసే అంశాలకు మధ్య గల సంబంధాన్ని సమీకరణం రూపంలో వివరించేదానిని డిమాండ్ ఫలము అంటాం. Demand function denotes the functional relationship between quantity demanded and the determinants of demand. Demand function denotes the functional relationship between quantity demanded and determinants of demand. Here we can observe the equation of the demand function. dx is the function of px, py, pz, y, t. dx అనగా x వస్తువు యొక్క డిమాండ్ పరిమాణము. f ఫంక్షనల్ రిలేషన్షిప్, ప్రమేయ సంబంధము. px ప్రైస్ ఆఫ్ x అనగా x వస్తువు యొక్క ధర. py, pz prices of the related goods. సాపేక్ష వస్తువుల ధరలు అంటే ప్రత్యామ్నాయ వస్తువుల ధరలు, పూరక వస్తువుల యొక్క ధరలు. y denotes the income of the consumer. Income, you remember, usually income is denoted with the symbol y, whereas of course we may write income with I goes for investment. Small I refers to the rate of interest. So that in economics Y usually denotes the income. So that here we adopt Y denotes the income of the consumer. Y అనగా వినియోగదారుని ఆదాయం. T అభిరుచులు అలవాట్లు, టేస్ట్ అండ్ ప్రిఫరెన్సెస్. T means tastes and preferences, అభిరుచులు అలవాట్లు. ఇది డిమాండ్ ఫలం. మరొకసారి, డిమాండ్ పరిమాణానికి మరియు డిమాండ్ను ప్రభావితం చేసే అంశాలకు మధ్య గల సంబంధాన్ని సమీకరణం రూపంలో చర్చించే దానిని డిమాండ్ ఫలము, డిమాండ్ ఫంక్షన్ అంటాము, డిమాండ్ ఫలము అంటాం. డిపెండెంట్ వేరియబుల్, ఇండిపెండెంట్ వేరియబుల్స్ అంటాం. ఇక్కడ దీన్ని చాలా స్పష్టంగా దీనిపైన పట్టు వచ్చినప్పుడే మనకు డిమాండ్ కాన్సెప్ట్ ఈజీగా అర్థమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి
డిపెండెంట్ వేరియబుల్ అంటే ఏంటి, ఇండిపెండెంట్ వేరియబుల్ అంటే ఏంటి? డిపెండెంట్ వేరియబుల్, ఇండిపెండెంట్ వేరియబుల్. స్వతంత్ర చలాంకము, ఆధార చలాంకాలు అంటాం మనం తెలుగులో. డిపెండెంట్ వేరియబుల్ స్వతంత్ర చలాంకము, ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఆధార చలాంకాలు. మీకు దీంట్లో స్పష్టత. డిపెండెంట్ వేరియబుల్ అంటే ఆధారపడి మారే, వేరియబుల్ అంటే మారేది, డిపెండెంట్ ఆధారపడి మారేది. ఇండిపెండెంట్ వేరియబుల్ మీన్స్ స్వతంత్రంగా ఎటువంటి ఆధారపడకుండా, ఎవరిపైన ఆధారపడకుండా మారేది. ఇక్కడ డిమాండ్ ఈక్వేషన్ కనుక మనం తీసుకున్నట్లయితే, డిమాండ్ ఫంక్షన్ కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ రెండు అంశాలు ఉన్నాయి ఫంక్షన్లో. డిఎక్స్ అనే ఒక అంశము, తర్వాత ఇవన్నీ కూడా డిమాండ్ ప్రభావితం చేసే అంశాలన్నీ కూడా ఒకవైపు. డిమాండ్ పరిమాణము అనేది ఆధార చలాంకము, ఆధారపడి ఉంటుంది. డిమాండ్ను ప్రభావితం చేసే అంశాలన్నీ కూడా స్వతంత్ర చలాంకాలు, ఇండిపెండెంట్ వేరియబుల్స్ అంటాం. అంటే ఏంటి ఇక్కడ? దీంట్లో స్పష్టత అవసరం. క్వాంటిటీ డిమాండెడ్ ఈజ్ ద డిపెండెంట్ వేరియబుల్, whereas the determinants of demand are independent variables. What is dependent variable? What are independent variables? ఆధారపడి మారేది, స్వతంత్రంగా మారేది. డిమాండ్ పరిమాణము అనేది ఆధారపడి మారే చలాంకం. వేటిపైన ఆధారపడి ఉంటుంది? ఒక వస్తువు యొక్క డిమాండ్ మనం గతంలో చర్చించుకున్న విధంగా దాని ధరపైన ఆధారపడి ఉంటుంది. సాపేక్ష వస్తువుల ధరలపైన, అనగా ప్రత్యామ్నాయ పూరక వస్తువుల ధరలపైన ఆధారపడి ఉంటుంది. ఆదాయం పైన ఆధారపడి ఉంటుంది. అభిరుచులు, అలవాట్లపైన ఆధారపడి ఉంటుంది. మనం మరొక విధంగా చెప్పాలంటే, ధరలో మార్పు వచ్చినా డిమాండ్ పరిమాణం ప్రభావితం అవుతుంది. అంటే ధర పెరిగినా లేదా తగ్గినా, సాపేక్ష వస్తువుల ధరలు పెరిగినా లేదా తగ్గినా, ఆదాయం పెరిగినా లేదా తగ్గినా, అభిరుచులు, అలవాట్లు మారినా, ఈ నాలుగింటి యొక్క ప్రభావం, నాలుగింటిలో ఏది మారినా దాని యొక్క ప్రభావం ప్రత్యక్షంగా దేనిపైన పడే అవకాశం ఉంటుంది? డిమాండ్ పరిమాణం పైన పడే అవకాశం ఉంటుంది. కాబట్టి డిమాండ్ పరిమాణాన్ని మనం ఆధార చలాంకము అంటాము. డిమాండ్ను ప్రభావితం చేసే అంశాలన్నింటినీ స్వతంత్ర చలాంకాలు అంటాం. ఇన్ ఇంగ్లీష్ we should understand that quantity demanded is the dependent variable. All the determinants of demand are independent variables. If there is any sort of change, any change that comes in the determinants of demand, like price of the good, prices of the related goods, income of the consumer, as well as tastes and preferences, they can influence, then can affect the quantity demanded. So that quantity demanded is the independent variable. All other determinants are the independent variables. Based on the demand function, we can categorize the demand into three types. Types of demand: price demand, cross demand, income demand. డిమాండ్ యొక్క ఫలాన్ని ఆధారంగా చేసుకొని మనం డిమాండ్ను మూడు రకాలుగా వర్గీకరించవచ్చు. ధర డిమాండ్, జాత్యంతర డిమాండ్, ఆదాయ డిమాండ్. ధర డిమాండ్, ప్రైస్ డిమాండ్, dx is the function of px. Cross demand, dx is the function of py pz. Income demand, dx is the function of y. ఇక్కడ దీన్ని ఒక్కొక్క దాని గురించి క్షుణ్ణంగా మాట్లాడుకుందాము. ధర డిమాండ్ టైటిల్లోనే వెరీ క్లియర్గా ఉంది చూడండి. ధర డిమాండ్, ధరకు డిమాండ్కు మధ్య గల సంబంధాన్ని చర్చించేది ధర డిమాండ్. ప్రైస్ డిమాండ్ ఎక్స్ప్లెయిన్స్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ప్రైస్ ఆఫ్ ద గుడ్ అండ్ డిమాండ్ ఫర్ ద గుడ్. ఒక వస్తువు యొక్క ధరకు మరియు ఆ వస్తువు యొక్క డిమాండ్ పరిమాణానికి మధ్య గల సంబంధాన్ని చర్చించేదానిని
ధర డిమాండ్ అంటాం. మరొకసారి, ఒక వస్తువు యొక్క ధరకు మరియు ఆ వస్తువు యొక్క డిమాండ్ పరిమాణం, డిమాండ్, ధరకు డిమాండ్కు, దాంట్లో ఆలోచించాల్సిన విషయం లేదు, వెరీ క్లియర్. డిమాండ్, ధరకు డిమాండ్కు మధ్య గల సంబంధాన్ని చర్చించేది ధర డిమాండ్. అదే వస్తువు ధర, అదే వస్తువు డిమాండ్ అనే విషయాన్ని స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనం చూస్తున్నారు చూడండి, డిఎక్స్ పిఎక్స్, ఎక్స్ వస్తువు ధర, ఎక్స్ వస్తువు యొక్క డిమాండ్, అదే వస్తువు ధర, అదే వస్తువు యొక్క డిమాండ్ అనేది అండర్లైన్ చేసి పెట్టుకోండి మైండ్లో. రెండవది క్రాస్ డిమాండ్, దీన్నే జాత్యంతర డిమాండ్ అంటాం తెలుగులో. డిఎక్స్ ఇస్ ద ఫంక్షన్ ఆఫ్ పివై పిజెడ్ అంటాం. అంటే సాపేక్ష వస్తువులైనటువంటి ప్రత్యామ్నాయ పూరక వస్తువుల ధరలలో వచ్చినటువంటి మార్పు ఫలితంగా ఒక వస్తువు డిమాండ్ ఏ విధంగా ప్రభావితం అవుతుంది అనే విషయాన్ని చర్చించేది క్రాస్ డిమాండ్ అంటాము. దీన్నే జాత్యంతర డిమాండ్ అంటాం. క్రాస్ డిమాండ్ డినోట్స్ ద రిలేషన్షిప్ బిట్వీన్ prices of the related goods and demand for the good. Prices of the related goods means prices of the substitutes and prices of the complementaries. Third type of demand is income demand. మూడో రకమైనటువంటి డిమాండ్ ఆదాయ డిమాండ్ అంటాం. దాన్ని dx is a function of y. వినియోగదారుని ఆదాయంలో వచ్చే మార్పుల ఫలితంగా వినియోగదారుని ఆదాయానికి మరియు డిమాండ్కు మధ్య గల సంబంధాన్ని చర్చించేది ఆదాయ డిమాండ్. వినియోగదారుని యొక్క ఆదాయానికి మరియు డిమాండ్ పరిమాణానికి మధ్య గల సంబంధాన్ని చర్చించేదానిని ఆదాయ డిమాండ్. ఆదాయానికి డిమాండ్ చాలా చాలా ఈజీ. దాంట్లో పాయింట్ పట్టుకోవాలి. ధర డిమాండ్, ధరకు డిమాండ్కు మధ్య సంబంధం. ఆదాయ డిమాండ్, ఆదాయానికి డిమాండ్కు మధ్య గల సంబంధం. కాబట్టి ఇన్కమ్ డిమాండ్ డినోట్స్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద ఇన్కమ్ ఆఫ్ ది కన్జ్యూమర్ అండ్ ద డిమాండ్ ఫర్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్. ఇన్కమ్ డిమాండ్, రిలేషన్షిప్ బిట్వీన్ ఇన్కమ్ అండ్ డిమాండ్. ఇన్కమ్ డిమాండ్. ప్రైస్ డిమాండ్, ధర డిమాండ్ అంటే ఏంటి? ఇంతకుముందే నేను చర్చించుకున్నాం ధరకు డిమాండ్కి మధ్య గల సంబంధం. దీంట్లో లా ఆఫ్ డిమాండ్ వస్తుందండి. లా ఆఫ్ డిమాండ్, డిమాండ్ సూత్రం. డిమాండ్ సూత్రం ఏమంటుంది? ఇతర పరిస్థితుల్లో మార్పు లేనంత వరకు, వైల్ అదర్ థింగ్స్ రిమైన్ కాన్స్టెంట్, సెటిరస్ పారిబస్, ఒక వస్తువు యొక్క ధర పెరిగినట్లయితే ఆ వస్తువు యొక్క డిమాండ్ పరిమాణం తగ్గుతుంది. ధర తగ్గితే డిమాండ్ పరిమాణం పెరుగుతుంది. మీరు సాధారణంగా ఆలోచించండి, ఎక్కువ ధరకి ఇస్తే తక్కువ కొంటాం, తక్కువ ధరకి ఇస్తే ఎక్కువ కొంటాం. దట్ ఈజ్ నథింగ్ బట్ లా ఆఫ్ డిమాండ్. డిమాండ్ సూత్రం ఏమంటుంది? ధర పెరిగితే డిమాండ్ తగ్గుతుంది. అధిక ధర వద్ద తక్కువ వస్తువులను కొనుగోలు చేస్తాము. ధర తగ్గితే డిమాండ్ పెరుగుతుంది. తక్కువ ధర వద్ద అధిక వస్తువులను కొనుగోలు చేస్తాము. కాబట్టి ధరకు డిమాండ్కు మధ్య విలోమ సంబంధం ఉంటుంది. ఇక్కడ డిమాండ్ షెడ్యూల్ చూడండి, డిమాండ్ పట్టిక. వివిధ ధరల వద్ద కొనుగోలు చేయబడినటువంటి ఒక వస్తువు యొక్క వివిధ పరిమాణాలను సూచించే పట్టికను డిమాండ్ పట్టిక అంటాం. Demand schedule denotes the different quantities of a good purchased at different prices. వివిధ ధరల వద్ద, ₹1, ₹2, ₹3 ధరల వద్ద కొనుగోలు చేయబడినటువంటి ఒక వస్తువు యొక్క వివిధ పరిమాణాలు 10, 20, 30 వివిధ పరిమాణాలను సూచించే పట్టికను డిమాండ్ పట్టిక అంటాం. డిమాండ్ పట్టిక తిరిగి 2 రకాలు ఉంటుంది. వైయుక్తిక డిమాండ్ పట్టిక, మార్కెట్ డిమాండ్ పట్టిక. Demand schedule can be categorized into 2 types: individual demand schedule and market demand schedule. Based on the demand schedule, we can draw demand curve. On x-axis, we should show quantity demanded. On y-axis, we can take
price. 1 rupee, 2 rupees, 3 rupees, 10, 20, 30. At lower price, తక్కువ ధర వద్ద అధిక వస్తువులకు డిమాండ్ ఉంటుంది. చూడండి, 30 వస్తువులకు డిమాండ్ ఉంది. 2 రూపాయల ధర వద్ద 20 వస్తువులకు డిమాండ్ ఉంది. 3 రూపాయల ధర వద్ద 10 వస్తువులకే డిమాండ్ ఉంది. తక్కువ ధర వద్ద ఎక్కువ వస్తువులను కొనుగోలు చేయడం జరుగుతుంది. ఎక్కువ ధర వద్ద తక్కువ వస్తువులను కొనుగోలు చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ధరకు డిమాండ్కు మధ్య విలోమ సంబంధం ఉంటుంది. డిమాండ్ రేఖ ఎడమ నుండి కుడికి వాలి ఉంటుంది. డిమాండ్ రేఖ ఎడమ నుండి కుడికి వాలి ఉంటుంది. డిమాండ్ రేఖ అంటే ఏంటి? ఇక్కడ స్పష్టత. వివిధ ధరల వద్ద కొనుగోలు చేయబడినటువంటి ఒక వస్తువు యొక్క వివిధ పరిమాణాలను బిందువుల ద్వారా గుర్తించి వాటన్నింటినీ కలుపుతూ గీయబడినటువంటి రేఖను డిమాండ్ రేఖ అంటాం. ఇది మీకు ఎక్కడ కనబడదు పుస్తకాల్లో సాధారణంగా. చూడండి, వివిధ ధరల వద్ద కొనుగోలు చేయబడినటువంటి ఒక వస్తువు యొక్క వివిధ పరిమాణాలను బిందువుల ద్వారా గుర్తించి వాటన్నింటినీ కలపగా వచ్చినటువంటి రేఖను డిమాండ్ రేఖ అంటాం. Demand curve is the curve drawn by adding the different points, different combinations of a good demanded at different prices. That is demand curve. What are the causes for the downward slope of demand curve? డిమాండ్ రేఖ ఎడమ నుండి కుడికి ఎందుకు వాలి ఉంటుంది? మొట్టమొదటి కారణం, డిమాండ్ రేఖ ఎడమ నుండి కుడికి ఎందుకు వాలి ఉంటుంది అంటే ఇండైరెక్ట్గా ధరకు డిమాండ్కు మధ్య విలోమ సంబంధం ఎందుకు ఉంటుంది అని అడిగినట్టు. ఎక్కువ ధర వద్ద తక్కువ వస్తువులను ఎందుకు కొనుగోలు చేస్తారు, తక్కువ ధర వద్ద ఎక్కువ వస్తువులను ఎందుకు కొనుగోలు చేస్తారు అనేది అంశం. మొట్టమొదటి అంశం డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ, క్షీణోపాంత ప్రయోజనం. ఒక వస్తువు యొక్క అదనపు యూనిట్ను వినియోగించడం ద్వారా వచ్చే ప్రయోజనం ఏమవుతుంది? క్రమంగా క్షీణిస్తుంది. కాబట్టి వినియోగదారుడు ప్రతి అదనపు వస్తువుకు పూర్వపు వస్తువుతో సమానమైన ధరను చెల్లించడానికి ఇష్టపడు. ఎందుకు ఇష్టపడాడు? అదనపు వస్తువు ద్వారా పొందే ప్రయోజనం తక్కువగా ఉంటుంది. కాబట్టి ధర తగ్గితేనే అదనపు వస్తువును కొనుగోలు చేస్తాడు. ధర ఎక్కువగా ఉంటే తక్కువ వస్తువులను కొనుగోలు చేస్తాడు. ఇక రెండో అంశం ఇన్కమ్ ఎఫెక్ట్, ఆదాయ ప్రభావం. ఆదాయ ప్రభావం అంటే ఏంటి? వినియోగదారుని యొక్క ద్రవ్య ఆదాయం స్థిరంగా ఉన్నప్పటికీ ధరలోని మార్పు ఫలితంగా ఏమవుతుంది? అతని వాస్తవిక ఆదాయం మారుతుంది. అనగా ధర పెరిగినట్లయితే వాస్తవిక ఆదాయం తగ్గుతుంది, ధర తగ్గినట్లయితే వాస్తవిక ఆదాయం పెరుగుతుంది. కావున వినియోగదారుడు ధర పెరిగినప్పుడు తక్కువ వస్తు రాశిని, ధర తగ్గినప్పుడు ఎక్కువ వస్తు రాశిని కొనగలడు. కావున డిమాండ్ రేఖ ఎడమ నుండి కుడికి వాలి ఉంటుంది. బికాస్ ఆఫ్ ద ఇన్కమ్ ఎఫెక్ట్, వెన్ ద మనీ ఇన్కమ్ ఆఫ్ ద కన్జ్యూమర్ ఈజ్ కాన్స్టెంట్, విత్ ద హైక్ ఆఫ్ ద ప్రైస్ he purchases lesser quantity. With the fall of the price, he can purchase higher quantity, so that the real income of the consumer will be affected. At the lower price, the real income of the consumer will be high. At the higher price, the real income of the consumer will be low, so that consumer purchases lesser quantity at higher price. In the same way, he purchases higher quantity at the lower price. Third one, substitution effect. రెండు ప్రతిస్థాపక వస్తువులు ఉన్నట్లయితే ఒక వస్తువు యొక్క ధర తగ్గినట్లయితే ఆ వస్తువు దాని ప్రత్యామ్నాయ వస్తువు కంటే చౌక అవుతుంది. కావున అక్కడి నుండి కొనుగోలుదారుడు ప్రత్యామ్నాయ వస్తువు వైపు మొగ్గు చూపే అవకాశం ఉంటుంది. లిరిల్ సబ్బు ధర తగ్గినప్పుడు అది రెగ్జోనా సబ్బు కంటే చౌక అవుతుంది. కావున రెగ్జోనా కొనే వాళ్ళు కొంతమంది లిరిల్ వైపు వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి లిరిల్ సబ్బు ధర తగ్గితే దాని డిమాండ్ ఎందుకు పెరుగుతుంది? ఇతర వస్తువులను కొనుగోలు చేయడం మాని దీని వైపు రావడం వల్ల. ఇన్ ద సేమ్ వే, ఒకవేళ లిరిల్ సబ్బు ధర పెరిగింది అనుకోండి, దీన్ని కొనే వాళ్ళు ఇతర వైపు వెళ్తారు. కాబట్టి దానివల్ల ఏమవుతుంది?
సబ్స్టిట్యూషన్ ఎఫెక్ట్ వల్ల ఆ వస్తువు కాస్ట్లీ అవుతుంది కాబట్టి దాన్ని కొనే వాళ్ళ సంఖ్య తగ్గుతుంది. తర్వాత చివరిది ఓల్డ్ కన్జ్యూమర్స్ అండ్ న్యూ కన్జ్యూమర్స్. ధర పెరిగినప్పుడు కొంతమంది పాత వినియోగదారులు దాన్ని కొనడం నుండి వాళ్ళకు అందుబాటులో ఉండదు కాబట్టి పేదవారు దాని నుండి నిష్క్రమిస్తారు. కావున ధర పెరిగితే డిమాండ్ తగ్గుతుంది. ధర తగ్గినప్పుడు కొంతమంది కొత్త వాళ్ళకు కూడా పేదవారికి కూడా అందుబాటులోకి వస్తుంది కాబట్టి వాళ్ళు ఆ వస్తువును కొంటారు. చూడండి, సెల్ ఫోన్ల ధరలు తగ్గడం వల్ల, కాల్ కాస్ట్ తగ్గడం వల్ల అది సామాన్య వస్తువులకు కూడా అందుబాటులోకి వచ్చింది కాబట్టి చాలామంది కొత్త వినియోగదారులు దానిలోకి వచ్చేసారు. కాబట్టి ధర పెరిగినప్పుడు కొంతమంది పాత వినియోగదారులకు అందుబాటులో లేకపోవడం వల్ల డిమాండ్ పరిమాణం తగ్గుతుంది. ధర తగ్గినప్పుడు కొంతమంది కొత్త వినియోగదారులకు కూడా అందుబాటులోకి రావడం వల్ల డిమాండ్ పరిమాణం పెరుగుతుంది. వెన్ ద ప్రైస్ ఇంక్రీజెస్, that will not be available to some of the poor people, so that old consumers will drop from the purchase of that good. Whereas when the price falls, some of the new consumers, poor persons also will be attracted towards the purchase of that good, so that they purchase. కావున డిమాండ్ రేఖ ఎడమ నుండి కుడికి వాలి ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.